మొదట మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మేషరాశిగా చెప్పబడింది. ఈ మేషరాశి వారి యొక్క వివరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి వారిని ఇంగ్లీష్లో ఏరియస్ అని పిలుస్తారు. మేషరాశి వారికి ఇందాక చెప్పినట్లుగా ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరాది నుండి మే 14వ తారీఖు వరకు రవి ద్వాదశంలోను, మరియు 17వ తారీఖు జూలై వరకు జన్మంలోను, తదనంతరం మళ్ళీ తిరిగి రవి అర్ధాష్టమంలోను, తర్వాత అష్టమంలోను, సంవత్సరాంతం వ్యయంలోను, కుజుడు ద్వాదశంలోను, తర్వాత జన్మంలోను, గురుడు ఈ సంవత్సరం అంతా వ్యయస్థానమునందు, రాహువు కేతువు ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కావున ఈ రాశివారికి ధనము, కుటుంబానికి కారకుడైనటువంటి గురుడు 12వ ఇంట రాజ్యాధిపతి అయినటువంటి శని, దశమ కేంద్రంలో రాహుకేతువులు జన్మసప్తమలో సంచరిస్తున్న కారణం చేత మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. మంచి చెడులు సమానంగా ఉంటాయి. మీలో ఎన్ని రకములుగా శక్తి సామర్థ్యాలు, మంచి చెడులు సమానంగా ఉన్నాయో అలాగే మీ ఫలితములు కూడా అదే విధముగా హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఫలితములలో కొన్ని చోట్ల వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. గురుబలం బాగున్న కారణం చేత సహజముగా చివరికి సంవత్సరాంతం అంతా లాభప్రదముగానే ఉంటుంది. మరియు ఎప్పటి నుంచో స్తంభించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మీ సొమ్ముతిని ఉపకారం పొందినటువంటి వారే మీకు శత్రువులుగా తయారయ్యే అవకాశం ఈ సంవత్సరం గలదు. పుణ్యక్షేత్రములు సంచరిస్తారు, శుభకార్యములు చేస్తారు, గృహములో మార్పులు చేస్తారు, అధిక ప్రయాణాలు, తీర్థయాత్రాదులు నిర్వహిస్తారు, శుభకార్య ఫలితములు అనుకూలిస్తాయి. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల నుండి గట్టెక్కి ఆ కష్టాలన్నీ కూడా నెరవేర్చుకుని చక్కగా శుభజీవనాన్ని కొనసాగిస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగం చేసేటటువంటి మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు, కానీ ధన వ్యయం అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. మరియు మీకు కావలసినటువంటి ప్రమోషన్స్ ఇతరులకి రావడం, అధికారుల వలన చిన్నగా తగాదాలు ఏర్పడుతూ ఉండడం, నిరుద్యోగులకు కొంతవరకు పర్వాలేదు, కానీ టెంపరీ ఉద్యోగమైనా దొరికి వాళ్ళు చక్కగా ఆనంద జీవనాన్ని కొనసాగిస్తారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. రాహు ప్రభావం వల్ల అధిష్టానంలోనూ ప్రజలలోనూ కొంతమేర గౌరవాన్ని కోల్పోయి ప్రతిపక్షం వారు మీపై నిందారోపణలు చేస్తుంటే మానసికంగా కుంగిపోతారు. ఎన్నికలలో పోటీ చేసినట్లయినా ఓటమి పాలవుతారు. ఏ విధమైన పదవులు లభించక నిరాశ ఎదుర్కొంటారు. మరియు కళాకారులకు, అధికారులకు మంచి ఫలితాలు కలుగుతాయి. సినిమా, టీవీ రంగాలలో ఉన్నవారికి మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రజలలో మంచి ఆదరణ పొందుతాయి. టెక్నీషియన్స్ మరియు కవులు, గాయకులు, డైరెక్షన్స్, నటీనట వర్గమునకు నూతన అవకాశాలు బాగా ఏర్పడతాయి. ఈ సంవత్సరం అవార్డులు, రికార్డులు మాత్రం లభించుట కష్టమవుతుంది. చిరు వ్యాపారులకు ఓ మాదిరిగా ఉంటుంది. ఆహార ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మాత్రం అన్ని విధములుగా అభివృద్ధికరముగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు, సరుకులు నిల్వ చేయని వారికి లాభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇటుక వ్యాపారులు బాగా లాభిస్తారు. కాంట్రాక్టుదారులకు కొంత ఇబ్బంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుడు వ్యయమందు ఉన్నప్పటికీ కూడా పరీక్షల యందు చక్కటి ఫలితాలే పొందుతారు, అందులో అనుమానమేమీ లేదు. ఆశించినటువంటి మార్కులు పొంది ఆనందంగా ఉంటారు. చదువుపై ధ్యాస ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆ జ్ఞాపక శక్తి కోసం ప్రతినిత్యము సరస్వతి అష్టోత్తరము లేదా మహాగణపతి నామాన్ని చెప్పుకుంటూ ఉండడం చేత మహాగణపతి అనుగ్రహం, సరస్వతి అనుగ్రహం చేత విద్యాభివృద్ధి కలుగుతుంది. క్రీడాకారులకు ఆశించినటువంటి ఫలితాలు కలిగి ముందుకు పోతారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు. ఒక పంట బాగుండి ఒక పంట సామాన్యమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలిగినటువంటి కారణం చేత మొత్తానికి ఆనందంగా కాలాన్ని గడిపి చక్కగా భగవద్ధ్యానములో కాలం గడపడం చేత ప్రతినిత్యము కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాలను పఠించడం చేత సకల ఫలితములు పొంది చక్కగా ఆరోగ్య జీవనాన్ని మేషరాశి వారు కొనసాగిస్తారు.
వీరికి నెలవారీ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత అన్ని రంగాల వారికి ఇబ్బందులు మరియు ఆరోగ్య భంగములు, మనస్థిమితం లేకుండా తిరుగుతూ ఉండడం, అందరితోనూ చిన్నగా విరోధములు అనగా వాగ్వివాదాలు, ధన వ్యయం, శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశము, వివాహాది శుభకార్యములకు హాజరవుతూ ఉండడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనము ఏదో విధంగా చేతికి అందుతూ ఉండడం జరుగుతుంది. మే నెల, ఈ నెలలో జన్మ, కుటుంబం, వ్యయస్థానాల యందు గ్రహ సంచారం వలన ఆరోగ్యం కొంత క్షీణిస్తుంది. నేత్ర శిరోబాధలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి మరియు రుణాలు చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. సంతాన సౌఖ్యం, శత్రువుల వల్ల ఇబ్బందులు, పనులందు ఆటంకాలు కలుగుతాయి. అన్ని వ్యవహారాల యందు జాగ్రత్త చాలా అవసరం. జూన్ నెల, జూన్ నెలలో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితములు ఉంటాయి. ధనమునకు ఏమీ లోటుండదు, కానీ అవసరానికి ఏదో విధంగా ధనం వచ్చి పడుతుంటుంది. చేతికందుతుందనుకున్నటువంటి ధనం కొంతమేర నష్టపోతారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అన్ని రంగాలకు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల యందు ఆ వ్యాపార వ్యవహారాదులు చేసేటటువంటి వారికి మిశ్రమంగానే ఫలితాలు ఉండి వారి వారి వ్యాపారాదులలో నిలకడగా రాణిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కనైనటువంటి అవగాహన ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. జూలై నెల, ఈ నెలలో జన్మంలో కుజరాహువుల యొక్క ప్రభావం చేత అందరితోనూ విరోధాలు, మంచి కడితే చెడు ఎదురవుతూ ఉండడం, అలానే వాహన ప్రమాదాలు, భూ వ్యవహారాదుల యందు చక్కటి విజయము, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఆలోచన చేసేటటువంటి అవకాశము కలిగి ఉన్న కారణం చేత స్వల్ప లాభములు కలుగుతాయి. కాబట్టి ప్రతి వ్యవహారము కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆగస్టు నెల, ఈ నెల గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని విధాలా బాగుంటుంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల యందు అనుకూలత, కుటుంబ సౌఖ్యములు, వాహన సౌఖ్యము, బంధుమిత్రులతో కలయిక, సంతాన సౌఖ్యము, దైవ సందర్శనం చేసి చక్కగా కాలాన్ని గడుపుతారు. సెప్టెంబర్ నెల, ఈ నెల యందు కూడా అనుకూల గ్రహస్థితుల వల్ల అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఉద్యోగ వ్యవహారాదులు చేసేటటువంటి వారు శుభకార్యాదుల్లో పాల్గొంటారు, ధనలాభాన్ని పొందుతారు. అన్ని రంగాల యందు విజయాన్ని సాధించి శుభపరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. సెప్టెంబర్ నెల, ఈ నెల కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితుల వల్ల అన్ని విధాలా రాణించే అవకాశం ఉన్నది. అక్టోబర్ నెల, ఈ నెల యందు సప్తమ, షష్ఠ రాశులలో గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలుంటాయి. అన్ని రకముల వ్యాపారం అంతంత మాత్రంగా నిరాశాజనకంగా ఉంటుంది. గ్రహ సంచారం వల్ల అధిక కోపం ఎక్కువై అంత అనుకూలంగా ఉండదు మరియు ఆరోగ్య భంగాలు, స్త్రీ విరోధాలు కలుగుతుంటాయి. అక్టోబర్ నెల, ఈ నెల యందు సప్తమ, షష్ఠ రాశులలో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రకముల వ్యాపారులకు వ్యాపారం అంతంత మాత్రంగా నిరాశాజనకంగా ఉంటుంది మరియు ఆరోగ్య భంగములతోటి, గురుబలంతో అవన్నీ కూడా జగించి చక్కటి క్షేమపరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. నవంబర్, ఈ నెల యందు ప్రథమార్థం బాగుంటుంది. చేయు వృత్తి, వ్యాపారాదుల యందు రాణింపు ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. గ్రహ సంచారం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులు అనుకూలిస్తాయి. డిసెంబర్ నెల, ఈ డిసెంబర్ నెల కూడా అన్ని విధములుగా అనుకూలముగా ఉండి సర్వ వ్యవహారాదుల యందు కూడా విజయం కలిగి నూతన వ్యవహారాదులు ప్రారంభిస్తారు. జనవరి నెల, ఈ నెలలో కూడా అందరికీ చక్కనైనటువంటి ఆరోగ్య జీవనం కలుగుతుంది మరియు నూతన ప్రయాణాలు కలిసొస్తాయి. పాత మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకుంటారు. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టి శుభజీవనాన్ని కొనసాగిస్తారు. ఫిబ్రవరి, ఈ నెల యందు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే డిసెంబర్ నెల నుండి, డిసెంబర్ 2022 నుండి ఇక సంవత్సరాంతం మార్చి నెలాఖరి వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం యోగపరమైనటువంటి జీవనంగా చెప్పవచ్చు. ఈ నిలయంలో వ్యయముందు గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తుంటారు. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు. వాహనములు కొంటారు. చక్కని నూతన వాహనాలు ఏర్పాటు చేసుకుని శుభపరమైనటువంటి జీవనాన్ని సంవత్సరాంతం వరకు కొనసాగిస్తారు. ఇటువంటి మేషరాశి వారు ప్రతినిత్యము కూడా
మహాగణపతి, సుబ్రహ్మణ్య, సరస్వతి ఆరాధనలు చేస్తూ ఉండడం చేత అన్ని రంగముల వారికి విజయం కలిగి చక్కటి శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, వృషభ రాశి 1, 2 పాదములు వృషభ రాశి. దీనినే టారస్ అని పిలుస్తారు. ఈ రాశి వారికి సంవత్సరములలో జూన్ 15వ తారీఖు వరకు రవి ద్వాదశంలోను, తర్వాత జన్మములోను, ఆ తదనంతరం అర్ధాష్టమంలోను, అలాగే కుజుడు మార్చి 2023 వరకు ద్వాదశంలోను, గురుడు ఈ సంవత్సరం అంతా శుభమైనటువంటి స్థానములోను, శని ఈ సంవత్సరం అంతా శుభస్థానములోను, రాహుకేతువులు సంవత్సరం అంతా శుభస్థానములోను సంచారం చేస్తున్న కారణం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ధనము, కుటుంబము, సంపత్తునకు కారణమైనటువంటి గురుడు లాభరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత, శని భాగ్యమందు సుక్షేత్రములో ఉన్నందుచేత, మిగతా గ్రహాలన్నీ యోగస్థానాదులో ఉన్న కారణం చేత ఎంతటి కార్యమైనా సరే ఈ రాశివారులకు శని, కుజ, గురు, బుధ, శుక్ర గ్రహాల యొక్క అనుకూలత చేత ఎంతటి కార్యాన్నైనా సరే చాలా సులభముగా నిర్వహించడం జరుగుతుంది. మరియు గృహంలో వివాహాది శుభకార్య ప్రయత్నములు సఫలీకృతం చేస్తారు. ఇది వరకు సాధించలేని పనులు తన అధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆనందము, సాంఘికముగా గౌరవ మర్యాదలు, పెద్దల అనుగ్రహము లభిస్తాయి. మరియు పాత గృహములలో కొన్ని మార్పులు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి అన్ని విధములుగా అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరియు ఆప్త బంధుమిత్రులను కోల్పోతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కానీ ఒక్కో సమయాన్న చిన్న వివాదాలు ఏర్పడుతుంటాయి. అయినా పెద్దగా ఇబ్బందులే ఉండవు. చేయు పనుల యందు శ్రమ అధికంగా ఉంటుంది. అభివృద్ధి కొరకు ప్రతి విషయంలోనూ చాలా ధైర్యంగా ముందుకు పోతుంటారు. గ్రహబలం బాగున్న కారణం చేత ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. కళత్ర, పితృ, మాతృవంశ సూతకములు కలుగుతాయి. మరియు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. నూతన వాహనం కొని తీరతారట వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం జరుగుతుంది. ఈ గ్రహ సంచారం చేత అన్ని శుభ ఫలితములు కలుగుతారు. అలానే ప్రతినిత్యము దుర్గా, మహాగణపతి అష్టోత్తర నామాలు పఠించడం చేత మరిన్ని శుభ ఫలితములు కలిగి చక్కనైనటువంటి యోగ జీవనాన్ని కొనసాగిస్తారని విశేషముగా చెప్పబడింది. మిథున రాశి. జమిని మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములలో సంచారం మిథున రాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశివారికి రవి ద్వాదశములోను, తదుపరి జన్మములోను, తదుపరి అర్ధాష్టమములోను, తర్వాత అష్టమములోను సంచరించడం, కుజుడు ద్వాదశములోను జన్మములోను, గురుడు ఈ సంవత్సరం అంతా శుభమైన స్థానమునందు, శని 2023 ఫిబ్రవరి వరకు అష్టమం, రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా శుభస్థానాలలో సంచారం చేస్తున్న చేత ఈ రాశి స్త్రీ పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవాదులకు కారకుడైన గురుడు 10వ ఇంట, 11వ ఇంట రాహువు, 8వ ఇంట శని ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. మీలో గల మనోభావాలు ఫలిస్తాయి. మీరు మనస్సులో అనుకున్నటువంటి కోరికలు బలంగా నెరవేరుతాయి. పెద్దలు, హోదాగల వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సాంఘికంగా గొప్ప హుందా, పేరు ప్రఖ్యాతలు, వాహన సుఖం పొందడం, అధికారం వహింపగల శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. పూర్వం 2 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆటంకాలు, అవరోధాలు తొలగి చక్కనైనటువంటి యోగ జీవనం కలుగుతుంది. మరియు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా చక్కటి యోగం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నత స్థాయి పెంపొందించుకొనుట, గృహంలో కొన్ని మార్పులు చేయుట, గత సంవత్సరాలలో పొందన ఊహించినటువంటి సంఘటనలు, అభివృద్ధి, యాత్రాఫల సిద్ధి, స్త్రీ పురుషాదులచే మనోవాంఛాఫల సిద్ధి కలుగుతాయిట. గృహములో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. గతంలో శత్రువులుగా ఉన్నవారు మీకు మిత్రులవుతారు. మీ యొక్క నూతన ఆలోచనలతోటి కుటుంబ గౌరవాదులు చేకూరుతాయి. ఏ విషయంలోనైనా అధైర్యం చెందక ఆలోచనలతో కుటుంబ గౌరవాదులు చేకూరుస్తాయి. ఏ విషయంలోనైనా అధైర్యం చెందక ముందుకు ధైర్యంతో వ్యవహరించడం మంచిది. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. లేదా ధనమును
బ్యాంకుల యందు డిపాజిట్ చేయడం జరుగుతుంది. నూతన వాహనం కొనుట జరుగుతుంది. కానీ అష్టమ శని ప్రభావం వలన అధైర్యంగా ఉండవలసి వస్తుంది. ఏ పని చేసినా కొంత అధైర్యం కలుగుతుంటుంది. కానీ పనులు మాత్రం ధైర్యంతో చేసి ముందుకు పోవడంలో సకల విజయాలు కలుగుతాయని ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి ఒక్క శని తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న కారణం చేత స్వల్ప అనారోగ్య సూచన ఉంది. కానీ గత 2 సంవత్సరాల నుండి ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగి చక్కనైనటువంటి శుభజీవనాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి మిథున రాశి వారు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణము, ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించుకోవడం వలన సకల దోషములు తగ్గి ఆరోగ్య జీవనం సిద్ధిస్తుంది. కర్కాటక రాశి క్యాన్సర్ పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి యందు కలవు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా చెప్పబడింది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరములో రవి ద్వాదశమునందు, తర్వాత జన్మమునందు, తదనంతరం అర్ధాష్టమమునందు, ఆ తదనంతరం అష్టమమునందు గ్రహ సంచారం కలుగుతుండడం, కుజుడు ద్వాదశమునందు, ఆ తర్వాత జన్మమునందు, తదనంతరం వ్యయమునందు కుజుడి యొక్క సంచారము, గురుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభస్థానములో సంచరించడం, రాహు ఈ సంవత్సరం అంతా శుభస్థానములో సంచరించడం, కేతువు మాత్రం అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మీనరాశిలో ఉండడం చాలా యోగదాయక కాలంగా చెప్పబడుతోంది. సప్తమాధిపతి శని సప్తమంలో ఉన్న కారణం చేత, రాహుకేతువులు 14 స్థానాలలో ఉన్న కారణం చేత అత్యధిక ప్రాముఖ్యతతో కలిగినటువంటి జీవనాన్ని గడుపుతారు. రాజకీయంగా, సాంఘికంగా అన్ని రంగాలలో మీదే పైచెయ్య అన్నట్లుగా కాలం ఉంటుంది. చాతుర్యముతోటి మరియు ధైర్యముతోటి మనోనిశ్చయముతోటి మీ కార్యాలన్నీ కూడా విజయపరంగా నిర్వర్తించుకుంటారు. మరియు స్త్రీ పురుషాదులందరినీ కూడా తమ అధీనంలోకి తీసుకొని తమ మాటకు విలువ వచ్చేటట్లుగా నడుచుకుంటారు. మరియు భార్య ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులు సేకరిస్తారు. గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. అధికార నూతన ఉత్తేజం కలుగుతుంది. తాము పట్టిందల్లా బంగారమాన్నంత యోగదాయకంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది. మరియు సంతానార్థులకు సంతానం కలుగుతుంది. చిన్నగా బంధు విరోధాలు మరియు నరఘోష నరదృష్టి దోషాలు కూడా కలిగే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలలో జయం కలుగుతుంది. మరియు బంధుమిత్రాదుల కంటే మీ జీవనం చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. మీకంటే కూడా మీ కుటుంబంలో ఎవరు అభివృద్ధిగా కాకుండా మీకంటే చిన్నగానే తక్కువలోనే ఉంటారు. మీ కర్కాటక రాశి వారు మాత్రమే ఈ సంవత్సరం అభివృద్ధిపరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. అలానే ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పవచ్చును. పనికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేసేటటువంటి అందరికీ అనుకూలత కలుగుతుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. నిరుద్యోగులు ఈ సంవత్సరం ఖచ్చితంగా జీవితంలో స్థిరపడతారు. ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా ఉద్యోగార్థులకి కలుగుతుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. మరియు ప్రైవేటు సంస్థలలో పనిచేసేటటువంటి వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. యజమానుల యొక్క ప్రశంసలు అందుకుని ఉన్నత ఉద్యోగాభివృద్ధితోటి శుభపరంగా జీవనాన్ని కొనసాగిస్తారు. అటువంటి కర్కాటక రాశి వారు ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర నామాలు పఠించి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మీ వ్యవహారాదులు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి లియో మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము కలిపి మొత్తం సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశివారికి రవి సెప్టెంబర్ వరకు ద్వాదశములోను, మరియు నవంబర్ వరకు జన్మములోను, డిసెంబర్ వరకు అర్ధాష్టమంలోను, ఆఖరి వరకు పంచమంలోనూ సంచరించడం జరుగుతోంది. అలాగే కుజుడు జూన్ 2022 వరకు అష్టమంలోను, గురుడు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలోను, శని ఈ సంవత్సరం అంతా కూడా శుభస్థానములోను, రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా శుభస్థానంలోనూ కూడా సంచరిస్తూ ఉన్న కారణం చేత
ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు అష్టమమునందు, భాగ్యములో రాహువు, ఆరింట శని ఉన్నందువలన శుభాశుభ మిశ్రమ ఫలితములుగా ఉంటాయి. మీలో ఎన్నో రకములుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోవటం జరుగుతుంది. అకారణంగా ఏదో విధంగా మాట పడుతూ ఉంటారు. రావలసినటువంటి బాకీలు వసూలవక నిలిచి ఉంటాయి. అలానే ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు అయ్యి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. మరియు బలీయమైనటువంటి దైవిక ఆటంకములచే ప్రతి పనయందు నిరుత్సాహము, అనవసరమైనటువంటి ధన వ్యయము, శత్రుమూలక అనర్థాలకు లోనగుట, అంటే శత్రువులు వేసేటటువంటి పన్నాగాదులో మీరు ఇరుక్కుని కష్టపడుతుంటారు. వ్యవహారములో చిక్కులు, లేనిపోని మాటలు పడుతూ ఉండడం, మనస్సు పరిపరి విధాలుగా వేధించుతూ ఉండడం, జీవనము ప్రవాహమునకు ఎదరీత మాదిరిగా ఉండును. ఎక్కువ శ్రమ చేసినా కానీ పనులు సాధించలేరు. రక్త సంబంధీకులతో చిన్న చిన్న కలతలు, అశాంతి, శత్రుబాధల లాంటి వ్యతిరేక ఫలితములు ఉన్నప్పటికీ కూడా శని శుక్ర బుధ గురు సంచారము చేత, వారి యొక్క గ్రహ సంచారము చేత మిశ్రమ ఫలితములు ఉండి ధనానికి లోటు లేకుండా కాలాన్ని గడుపుతుంటారు. ముఖ్యంగా కుటుంబంతో ఆనంద జీవనాన్ని కొనసాగిస్తారు. ప్రతినిత్యము ఆదిత్య ఆరాధన, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆరోగ్య జీవనాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. కన్యారాశి. కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యారాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి వారికి మే నెల వరకు రవి అష్టమంలోను, తదనంతరం ద్వాదశంలోను, ఆ తర్వాత డిసెంబర్ వరకు జన్మంలోను, ఆ తర్వాత అర్ధాష్టమంలోను, కుజుడు 2022 జూన్ నుండి ఆగస్టు వరకు అష్టమంలోను, గురుడు ఈ సంవత్సరం అంతా శుభస్థానమనందు, శని కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభస్థానమనందు, రాహువు ఈ సంవత్సరం అష్టమంలోను, కేతువు ఈ సంవత్సరం అంతా శుభస్థానములోను సంచారం చేస్తున్న కారణం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు సప్తమమునందు, శని 5వ ఇంట, రాహువు అష్టమంలో ఉన్న కారణం చేత గత సంవత్సరం కంటే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. మరియు గృహంలో శుభకార్యములు చేస్తారు. స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. నూతన గృహ నిర్మాణాదులు చక్కటి లాభాలను చేకూర్చుతాయి. యోగ్యమైనటువంటి అన్నపానీయాలు లభిస్తాయి. ఆహార సౌఖ్యం బాగుంటుంది ఈ సంవత్సరం అంతా. స్వవిషయంలో కలత్రమునకు స్వల్ప శరీర రుగ్మతలు కలుగుతాయి. అంటే భార్యకు లేదా భర్తకు స్వల్పంగా అనారోగ్య సూచన చెప్పబడింది గ్రహ సంచారము చేత. మరియు సంతాన కుటుంబ అభివృద్ధి, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యకార్యాలు చేస్తూ ఉండడం, సంవత్సర మధ్యలో చిన్నగా ఒడిదుడుకులు, ఎంతో కాలం కాదు, 1 నెల రోజులు మాత్రమే, అంతగా బాధించవు. మీకు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా కన్యారాశి వారిని ఏమీ ఇబ్బంది పెట్టకుండానే ఒడిదుడుకులు గురుబలం చేత వాటంతట అవే తొలగిపోతాయి. స్త్రీజన సహాయం, ఆడవారి యొక్క సహాయాన్ని పొందుతారు. లోగడ కలిగినటువంటి లోటుపాట్లన్నీ సవరణ అయిపోతాయి. ప్రాణమిత్ర వైషమ్యాలు లేకుండా అందరితోనూ స్నేహంతో జీవనాన్ని కొనసాగిస్తారు. మరియు పరిష్కారములన్నీ కూడా చేసుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి చిక్కులు, సమస్యలన్నీ పరిష్కరించి ఆనందాన్ని పొందుతారు. మరియు ఎలాంటి వారినైనా లోబరుచుకొని మీ వాక్చాతుర్యముతోటి మీ పనులన్నీ కూడా మీరు నిర్వహించుకుంటారు. మరియు అనుకున్నటువంటి కార్యాలన్నీ సాధిస్తారు. ధనం పుష్కలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చక్కనైనటువంటి అభివృద్ధి కాలంగా చెప్పబడింది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. నూతన గృహం, వాహన లాభం సిద్ధిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేసేటటువంటి వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు అందుకొని ఆ చక్కటి ఆనందాన్ని పొందుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. నిరుద్యోగులు ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. పర్మనెంట్ కానిటువంటి వారికి ఉద్యోగ వ్యవహారం స్థిరత్వం చెందుతుంది. మరియు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైనటువంటి జీవనంగా ఉంటుంది. మరి మంచి జీతంతో వేరో కంపెనీకి కూడా వెళ్ళి అక్కడ మంచి చక్కని ఉద్యోగాన్ని నిర్వర్తిస్తారు. మరియు రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుబలం బాగున్నప్పటికీ కూడా శని రాహువుల బలం లేదు. ధనము మంచినీళ్ల వలె ఖర్చు చేస్తారు. అయినా ప్రజలలో అసంతృప్తి బాగా ఉంటుంది. అధిష్టాన వర్గంలో మీ పేరు బాగుంటుంది.
ఎన్నికలలో పోటీ చేసినట్లయితే విజయం లభించుట కష్టమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మరియు కళాకారులకి ఈ సంవత్సరం అంతా గురుబలం బాగున్న కారణం చేత అభివృద్ధి రంగంలో కాలాన్ని గడుపుతారు. అలాగే వ్యాపార రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం ఎంతో యోగకాలముగా చెప్పవచ్చును. చక్కగా అన్ని గ్రహగతులు కూడా అనుకూలించి చక్కని యోగాన్ని పొందుతారు. ఇటువంటి కన్యారాశి వారు మరిన్ని ఫలితములు పొందడం కోసమే ప్రతినిత్యము కూడా శ్రీ దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండడం చేత ప్రతినిత్యము మహిషాసురమర్దని స్తోత్రాన్ని పఠించడము లేదా వినడము లేదా దుర్గా ఆలయాన్ని దర్శించడం ద్వారా మరిన్ని శుభ ఫలితములు పొందుతారు. తులారాశి లిబ్రా చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు తులారాశిలో చెప్పబడ్డాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశివారికి సంవత్సరంలో గ్రహదోషకాలం చెప్పుకుందాం. రవి జూన్ నెల వరకు అష్టమంలోను, మరియు నవంబర్ నెల వరకు ద్వాదశంలోను, ఫిబ్రవరి 2023 వరకు జన్మంలోను, తర్వాత అర్ధాష్టమంలోను, కుజుడు 10వ నెల అక్టోబర్ వరకు, తదనంతరం 2023 మార్చి నెల వరకు అష్టమంలోను సంచారం చేయడం జరుగుతోంది. గురుడు ఈ సంవత్సరం అంతా శుభస్థానంలోనే ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమంలో సంచారం, రాహుకేతువు ఈ సంవత్సరం అంతా జన్మంలో సప్తమంలో సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ రాశివారికి గురుడు 6వ ఇంట, రాహుకేతువులు 7వ ఇంట, చతుర్థమయందు శని ఉన్నటువంటి కారణం చేత విశేషమైన కొన్ని సంఘటనలు ఎదుర్కొంటారు. అలాగే సాంఘికంగా రాణించగలుగుతారు. కానీ శరీర ఆరోగ్య, సంతాన, కుటుంబ విషయాలలో కొంత అలసత్వాన్ని ప్రదర్శించి కుటుంబ వ్యవహారాదుల యందు నిర్లక్ష్యాన్ని చేసి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎదుర్కొంటారు. మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదులు బాగా అనుకూలిస్తాయి. మీలో గల దుర్బలత వల్ల ధైర్యం లేకుండా ఉండడం, మరియు ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోవడం, ఏ పనికి వెళదామన్నా ధైర్యం చాలకపోవడం అనేటటువంటి ఫలితం శని అర్ధాష్టమం ద్వారా కలుగుతుంది. మరియు గృహంలో తలపెట్టినటువంటి వివాహాది శుభకార్యములు సత్ఫలితాలనిస్తాయి. మరియు అపనిందలు వచ్చినా మిమ్మల్ని ఏమీ బాధించవు. 10 మంది మీ గురించి చెప్పుకుంటారు, కానీ ఆ చెప్పుకోవడం మీకేమీ నష్టం కలిగించదు. మరియు మీలో నూతన భావములు స్ఫురించి ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. మీ యొక్క వాక్చాతుర్యం చేత ఇతరులను మీ అభిమానులుగా చేసుకుంటారు. అనవసర ప్రయాణాలు చేస్తుంటారు, అవి మానుకుంటే మంచిది. జన్మకేతువు సప్తమరాహువు వలన మతిస్థిమితం లేకుండా విపరీతంగా ఆలోచనలు చేస్తుంటారు. ఉద్యోగులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి అనుకూలము, కొందరికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత పర్వాలేదు. చేయు పనుల యందు అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. మరియు ఉద్యోగపరంగా ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా అనుకూలత తక్కువ. అలాగే ప్రైవేటు రంగం వారికి, మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి, వ్యాపార రంగం వారికి గురుబలం బాగుండట చేత వ్యాపార వ్యవహారాదులు అనుకూలించి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొంది ఆరోగ్య జీవనాన్ని కొనసాగిస్తారు. మరిన్ని శుభ ఫలితములు పొందడానికి ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం ద్వారా శుభమును పొందుతారు. వృశ్చిక రాశి స్కార్పియో విశాఖ 4వ పాదము, అనురాధ 1-2-3-4 పాదములు, జ్యేష్ఠ 1-2-3-4 పాదములు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశివారికి 7వ నెల జూలై నెల వరకు రవి అష్టమంలోను, తర్వాత డిసెంబర్ వరకు ద్వాదశంలోను, ఆ తర్వాత అర్ధాష్టమంలోనూ సంచారము. కుజుడు 5వ నెల వరకు అర్ధాష్టమంలోను, 11వ నెల వరకు అష్టమంలోను, ఆఖరుకు అర్ధాష్టమంలోనూ సంచారం చేయడం జరుగుతోంది. గురుడి ఈ సంవత్సరం అంతా వీరికి శుభుడే. శని ఈ సంవత్సరం అంతా శుభస్థానంలోనే సంచారం, మరియు రాహువు కూడా శుభస్థానంలోనే సంచారం. కేతువు మాత్రం వ్యయస్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబమునకు కారణమైనటువంటి గురుడు 5వ స్థానంలో ఉండడం చేత ఈ సంవత్సరం మిగిలిన రాశుల వారి కంటే ఈ రాశికి ఉన్నటువంటి బలం చాలా విశేషమైనదిగా చెప్పవచ్చును. గురుజనుల యొక్క ప్రభావం చేత మీరు సాధించలేని కార్యం అంటూ ఏది ఉండదు. ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించిపోతాయి. ఎప్పటి నుంచో ఎవరితోనో గొడవ పడుతున్నటువంటి వైషమ్యాలన్నీ కూడా అంతరించిపోయి అందరూ మిత్రత్వంగా మీతో నడుచుకుంటారు. మరియు నూతనంగా స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి.
పుణ్యక్షేత్ర సందర్శనాదులు కలుగుతాయి. అన్ని విధములుగా మంచి ప్రోత్సాహం, జీవన లాభం, రాజకీయ నాయకుల వలన అభివృద్ధి, కుటుంబ గౌరవం పెరుగుతుంది. గృహంలో నాయకుల వలన అభివృద్ధి, కుటుంబ గౌరవాదులు పెరిగి గృహంలో వివాహాలు శుభకార్యములు కలిసి వస్తాయి. నూతన బాంధవ్యములు పెరుగుతాయి. కుటుంబ గౌరవం, హోదా అందరిలోనూ కూడా వృద్ధి చెందుతుంది. మరియు స్థిరాస్తులు వృద్ధిలోకి వచ్చి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా కార్యసిద్ధి అవుతుంది. అప్రయత్నముగా ధనలాభం, స్పెక్యులేషన్ కూడా కలిసి వస్తుంది. ఎలాంటి అధికారైనా సరే మీకు లొంగి ఉండవలసిందే. మరియు మీ మనోవాంఛలు అధికమవుతాయి. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలలో ముంచెత్తుతారట. మీ శ్రమకు తగినటువంటి ఫలితం కలుగుతుంది. ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రత్యేక ఇంక్రిమెంట్లు, అన్ని విధములుగా అభివృద్ధి ప్రభుత్వ ఉద్యోగులకు కలుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం చాలా అభివృద్ధికారకంగా ఉంటుంది. మరియు జీవితం ఎదురు లేకుండా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎంతటి వారినైనా సరే అణిచివేయగల సమర్థత మీ వశమవుతుంది. పార్టీలో మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మిమ్మల్ని ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించి సత్కరిస్తారు. తదనంతరం కళాకారులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సినిమా రంగం వారికి మరియు టీవీ రంగం వారికి అన్ని విధములుగా అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారస్తులకు కూడా అన్ని విధాల అభివృద్ధి ఉండి క్రయ విక్రయ వ్యవహారాదులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసే లాభాన్ని పొందుతారు. విద్యార్థులకు గురుబలం బాగున్న కారణం చేత ఆశించినటువంటి ఫలితాలన్నీ పొంది శుభముగా కాలాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతినిత్యము విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుతూ ఉండడం చేత సకల శుభములు పొంది ఆనంద జీవనాన్ని గడుపుతారు. ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశివారికి రవి 8వ నెల వరకు అష్టమంలోను, తర్వాత జనవరి నెల వరకు ద్వాదశంలోను, మార్చి 2023 వరకు జన్మంలోనూ సంచారం చేస్తూ కుజుడి సంవత్సరం అంతా కూడా జూన్ వరకు అర్ధాష్టమంలోను, తర్వాత పంచమంలోను, గురుడి సంవత్సరం అంతా అర్ధాష్టమంలోను, ఈ సంవత్సరం ఏలినాటి శని రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా శుభస్థానములందు కూడా ఉన్న కారణం చేత, మరియు ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి ఏలినాటి శని ఉన్న కారణం చేత శ్రమ అధికమవుతుంది. కానీ ఏలినాటి శని చివరి భాగంలో ఉన్న కారణం చేత శ్రమకు తగినటువంటి ఫలితములు చాలా బాగుంటాయి. అలానే ఈ రాశి స్త్రీ పురుషాదులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురుడు చతుర్థమునందు, ధనతృతీయాధిపతి అయినటువంటి శని ధనస్థానములో, రాహుకేతువులు 5, 11లలో ఉన్నందువల్ల ఈ సంవత్సరం అంతా తన పరిస్థితులన్నీ చక్కబడి ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. ఆదాయ గౌరవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండదు. గత సంవత్సరంలో సాధించలేనటువంటి విజయాలు కార్యాలు ఈ సంవత్సరంలో నిర్విఘ్నముగా పూర్తి చేస్తారు. తదనంతరం తగినటువంటి ధనాదాయం, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఘనమైనటువంటి పనులు సాధించడంలో మీరు ముందుంటారు. ఔదార్యం, గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన బాంధవ్యాలు, నూతన వ్యాపార తలంపులు, కాంట్రాక్టు వంటి పనులలో లాభం కలుగుతుంది. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. మరియు శరీర ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లయితే ధనుసు రాశి వారికి సకల విజయాలు కలుగుతాయి. మరియు ఈ సంవత్సరం ఉద్యోగులకు ఏలినాటి శని ప్రభావం చేత కొద్దిగా శని ప్రభావం తగ్గి గత సంవత్సరం కంటే పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార వృత్తి ఉద్యోగ ధనల వ్యవహారాలన్నీ కూడా అనుకూలించి ఆదాయము బాగుండి గృహ నిర్మాణాలు భూ వ్యవహారాదులు చేసి శుభజీవనాన్ని గడుపుతారు. మరియు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు. ప్రజలలో గుర్తింపు ఉన్న అధిష్టాన వర్గంలో మీకు అంతగా గుర్తింపు ఉండదు. మరియు ఎన్నికలలో పోటీ చేసినట్లయితే చివరి నిమిషంలో విజయం లభిస్తుంది. పార్టీ పదవైనా ప్రభుత్వ పదవైనా ఖచ్చితంగా లభిస్తుంది. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు చేయవలసి వస్తుంది. లాభం చేకూరుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు మిశ్రమంగా కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు ఉంటూ చివరకు ఆనంద జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ సంవత్సరం అంతా వ్యాపారస్తులకు వ్యాపారం చాలా యోగ్యముగా ఉంటుంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల వ్యాపారం చేసేవారికైతే మరీ విపరీతమైన లాభాలు కలుగుతాయి. మరియు విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండి గురుబలం చేత జన్మరాశి అధిపతి అయినటువంటి గురుడు శుభస్థానములో సంచరిస్తూ ఉన్న కారణం చేత విద్యాపరంగా సకల విజయములు సాధిస్తారు.
మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై ప్రతినిత్యము కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రము మహాసరస్వతి అష్టోత్తర నామములు పఠించడం చేత ధనుస్సు రాశి వారికి అన్ని విధాలా విజయం చేకూరుతుంది. మకర రాశి అనగా క్యాప్రికాన్. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడింది. ఈ రాశివారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశివారికి రవి మే నెల వరకు అర్ధాష్టమం, సెప్టెంబర్ నెల వరకు అష్టమం, తర్వాత 1వ నెల 2023వ సంవత్సరం వరకు వ్యయమునందు, తర్వాత జన్మమునందు కుజుడి సంవత్సరమంతా శుభస్థానములోను మరియు గురుడి సంవత్సరమంతా శుభస్థానములోను, శని సంవత్సరమంతా కూడా ఏలినాటి శని ప్రభావముగాను, రాహువీ సంవత్సరమంతా అర్ధాష్టమంలోను, కేతువీ సంవత్సరమంతా శుభస్థానములోను సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపద కుటుంబానికి కారకమైనటువంటి గురుడు తృతీయములో ఉన్నందువలన లగ్నధనాధిపతి అయినటువంటి శని జన్మంలో రాహుకేతువులు 4 పదులలో నివసిస్తూ ఉన్న కారణం చేత ప్రతి విషయంలో చిన్న చిన్న ఆటంకములు ఏర్పడుతుంటాయి. అనారోగ్యం కలిగే సూచన ఉంది. ఔషధ సేవలు, మతిస్థిమితం లేకుండా చంచలత్వం మరియు స్థిరంగా ఏ విషయము కూడా ఆలోచించలేకపోవడము, ఏ విషయంలోనూ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడము, ఒకరి సహాయం ఉంటే కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. రావలసినటువంటి బాకీలకు ఆటంకము, గృహంలోనూ పైన ఒకరొకరికి మాట పట్టింపులు కలిగి చిన్న చిన్న వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. మరియు 6 మాసములు వ్యతిరేక ఫలితములు, తర్వాత 6 మాసములు యోగదాయకమైనటువంటి ఫలితముగా మిశ్రమముగా ఈ సంవత్సరమంతా చెప్పబడింది. మరియు గృహంలో వివాహాది శుభకార్యాలు ఏ ఆటంకాలు లేకుండా పెద్దల సమక్షంలో వైభవంగా పూర్తి చేస్తారు. చోర భయం కలుగుతుంది, అనగా దొంగల వల్ల భయం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ మకర రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మీ ధైర్య సాహసములు, మీ మనోబలమే మీకు శ్రీరామరక్షగా ఉండి భగవంతుని యొక్క అనుగ్రహము చేత మకర రాశి వారు అన్ని విధములుగా చక్కటి ఆరోగ్య జీవనాన్ని కొనసాగిస్తారు. ఊహించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఏదో విధంగా అవమానాలకు గురవుతుంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. అధికారుల వలన కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కూడా గురుబలం చేత అధిగమించి ధనాలాభాన్ని పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్స్ కొంత నిలిచి ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండదు. అన్ని విధములుగా ఆటంకాలు, అవరోధాలు, శత్రుదోషాలు ఎక్కువవుతూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో పనిచేసేటటువంటి వారికి, సినీ కళాకారులకి కూడా యోగదాయకమైనటువంటి కాలంగా, కొంత అనుకూల కాలంగా చెప్పబడలేదు. అలానే విజయములు లభించడం కష్టమవుతుంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండదు. ప్రతినిత్యము కూడా విద్యార్థులకు కూడా గురుబలం లేదు కాబట్టి కొంత వ్యతిరేక ఫలములు కలిగే అవకాశం ఉన్నది. ప్రతినిత్యము కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రములు చదివి కార్యసిద్ధి ఆంజనేయ మహాగణపతి స్తోత్రములు పఠిస్తూ ఉండడం ద్వారా, శివాలయ దర్శనాన్ని చేస్తుండడం ద్వారా అనేక విజయాలు పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనోబలం చేత, భగవత్తు ఆరాధన చేత తప్పకుండా అన్ని వ్యవహారాలలో విజయం సాధించవచ్చు. ఏ విధంగా ఈ మకర రాశి వారు ఏ విధంగానూ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. కుంభరాశి ఆక్వారిస్. ధనిష్ట 3, 4 పాదములు మరియు శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు కుంభరాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశివారికి జూన్ వరకు రవి అర్ధాష్టమంలోను, తర్వాత అష్టమంలోను, తదుపరి ద్వాదశంలోను, తదుపరి జన్మంలోను 4 స్థానాలలో ప్రధానంగా సంచారం జరుగుతోంది. కుజుడు ఈ సంవత్సరం నుండి మే నెల వరకు జన్మంలో, తదుపరి స్థానములో, గురుడి ఈ సంవత్సరం అంతా శుభస్థానములో, శని మాత్రం ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని ప్రభావముతోటి ఆ ఏలినాటి శని స్థానములో, రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా శుభస్థానములందు సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనలాభాధిపతి ధనము, కుటుంబములకు కారణమైనటువంటి గురుడు ధనస్థానములో స్వక్షేత్రములో బలీయుడు కాబట్టి జన్మంలో శని 3, 9 స్థానాలలో రాహుకేతువులు ఉన్నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది.
ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అంతగా ఇబ్బంది పడే అవకాశం ఏమీ లేదు. గత సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. ధర్మకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రములు సందర్శిస్తారు, చేయ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల యందు ప్రాముఖ్యత కలుగుతుంది. రాని బాకీలన్నీ వసూలైపోతాయి. అప్రయత్నముగా ధనలాభం వచ్చే అవకాశం ఉన్నది. మరియు ఇతరుల వల్ల బహుమానాలు పొందుతారు. ఆటలు పాటలతో విజయం చేకూరుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఎటువంటి నూతన కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. తగాదాలు వ్యవహారాలలో మీదే పైచేయగలుగుతుంది. వెండి బంగారం మొదలగు విలువైన వస్తువులన్నీ కూడా లభిస్తాయి. భూగృహాది వ్యవహారాదులన్నీ కూడా అనుకూలిస్తాయి. స్త్రీలందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి. మనోభీష్టములన్నీ నెరవేరుతాయి. మరియు అన్ని విధములుగా మీదే పైచేయన్నట్లుగా ఉంటుంది. మరియు ఆడవారైనా మగవారైనా తన జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే కారణం ఉంది కావున తగు జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం క్రితం సంవత్సరం కంటే అభివృద్ధికారకంగా ఉంటుంది. మరియు గురుబలం బాగుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కష్టపడినా సరే ఫలితములను పొంది ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలలో గౌరవాదులు పెరిగి సత్సంబంధాలు కలిగి ఉంటారు. గురుబలం బాగున్న కారణం చేత అధిష్టాన వర్గంలో మంచి పలుకుబడి కలిగి అధికారపరమైనటువంటి పదవులు మీ చేతికిచ్చి మిమ్మల్ని గౌరవించే అవకాశం ఉన్నది. మరియు కళాకారులకు అనగా సినీ టీవీ కళాకారులకు అనుకూలమైనటువంటి జీవితంగా చెప్పవచ్చును. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. ఎప్పుడూ పొందనటువంటి గొప్ప బహుమతులు ఈ సంవత్సరాన్ని కళాకారులు పొందుతారు. మరియు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని చక్కగా చేయగలుగుతారు. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులన్నీ చక్కగా కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా గురుబలం బాగున్న కారణం చేత అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి మాస శివరాత్రి రోజున అమావాస్యకు ముందర వచ్చే చతుర్దశి రోజున అమావాస్య ముందు రోజున మాస శివరాత్రి అని పిలుస్తారు. ఆ మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకాన్ని చేసి తీర్థప్రసాదములు తీసుకోవడం ద్వారా సకల శుభములు కుంభరాశి వారు పొందుతారు. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడింది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7గా వీరికి తెలియపరిచారు. ఈ రాశి వారికి జూన్ నెల వరకు రవి జన్మంలోను, తదనంతరం అర్ధాష్టమంలోను, తర్వాత అష్టమంలోను, ఆఖరకు ద్వాదశంలోను, చివరికి జన్మంలోనూ సంచారం చేయడము. కుజుడు 6వ నెల వరకు ద్వాదశంలోను, గురుడి సంవత్సరమంతా జన్మస్థానమందు, శని సంవత్సరమంతా కూడా శుభస్థానమందు, రాహుకేతువులు ఈ సంవత్సరమంతా రాహు శుభస్థానమందు, కేతువు అష్టమంలోనూ సంచారం చేస్తున్న కారణం చేత ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన సంపదకు కారణమైనటువంటి లగ్నరాజ్యాధిపతి అయిన గురుడు జన్మరాశిలో లాభ వ్యయాధిపతి శని లాభంలో, రాహుకేతువులు 2, 8 స్థానాలలో ఉండటం వలన మిశ్రమ ఫలదాయకముగా ఉంటుంది. ఏదో విధంగా ధనం చేతికైతే వస్తుంది. శారీరకంగా కొంత ఒత్తిడి, ఆటుపోటులు, ఔషధ సేవ చేస్తారు. ప్రారంభంలో వివాహాది శుభకార్యములు, సంతాన కుటుంబ వృద్ధి, గృహ జీవితానందము, ప్రాణమిత్ర వైషమ్యములు కొంతవరకు అంతరిస్తాయి. గృహఛద్రములు కూడా తొలగి ఆనందాన్ని పొందుతారు. స్వశరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవడం మంచిది. కొన్ని సమస్యలలో రాజీ పడడం మంచిది. పుత్ర సంతాన పీడ కలుగుతుంది. ప్రతి పనిని స్వయంగా నిదానించి చూసుకునేది. దానికంటే తక్కువ వారి వలన మాటలు పడడం, ఆర్థిక ఇబ్బందిచే కొన్ని పనులు నిలిచిపోవడం, ఆదాయమునకు మించిన ఖర్చులు చెయ్యడము, ప్రాణమిత్ర వైషమ్యములకు కారణమవ్వడము, కలత్రపీడ అంటే భర్తతోటి లేదా భార్యతోటి చిన్న చిన్న వివాదములు పెట్టుకుంటూ ఉండడం, శత్రురోగ రుణములచే మధ్య మధ్య కుంగిపోతూ ఉండడం, జీవితం మధ్యలో కొంత ఎండమావుల వలె కనిపిస్తూ ఉండడం, చేతికందిన సొమ్ము చేజారిపోవడం, గృహ కలచే ఇతరులకు లోకువుగా ఉండవలసి రావడం, ప్రయాణ ఆటంకాలు కలుగుతుండడం, శత్రుభీతి, నిరుత్సాహం, జీవితం నందు విరక్తి, స్త్రీ మూలకంగా నిందలు, ధనం వ్యయం, మతిస్థిమితం లేకుండా ఉండేటటువంటి ఫలితములు మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కలుగుతున్నాయి. అనగా ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా కొంత అనుకూల ప్రతికూల ప్రభావములు ఉంటాయి. మరియు ఏ పని యందు దృష్టి పెట్టలేక మానసికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది. వారు చేసినటువంటి పోటీ విజయవంతంగా కాకుండా వచ్చినటువంటి ఫలితములలో ఓడిపోవుదురు. ప్రభుత్వపరంగా ఎటువంటి పదవులు లభించవు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము కూడా లభించదు. కళాకారులకి ఈ సంవత్సరం కొంత పర్వాలేదు, కానీ జన్మలగ్నంలో గురుడైనప్పటికీ కూడా కొన్ని విషయాలు లాభించవు. టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న గాయని గాయకులకు, నటీ నటవర్గం, దర్శకులు, టెక్నీషియన్స్కు చాలా బాగుంటుంది. ఎంత ఆదాయం వచ్చినా అంతే విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. ఆహార వ్యాపారములు చేసేటటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. లోహములంటే బంగారము, వెండి, ఇనుము, రాగి, ఇత్తడి వ్యాపారం చేసేటటువంటి వారికి మిశ్రమ ఫలితములు కలుగుతుంటాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం జన్మగురుని ప్రభావం చేత చదువు మీద లగ్నం చేయలేక మనస్సుని కొంత ఇబ్బంది పడుతుంటారు. పరీక్షల యందు మంచి మార్కులు పొందలేక కొంత మానసికంగా కుంగిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి. ఇటువంటి మీనరాశి వారు ప్రతినిత్యము కూడా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠిస్తూ ప్రతి శనివారము కూడా స్వామివారికి ఆకుపూజ చేయించి నెలలో ఒకసారి స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించడం ద్వారా అనేక ఫలితములు, శుభ ఫలితములు కలుగుతాయి. మరియు ఈ సంవత్సరములో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి ఆయా ఫలితములు కలుగుతాయి అని చెప్పడం జరిగినది. అయితే ఫలితములు ఇలాగే ఉంటాయి అనేటటువంటి అవకాశం లేదు. దీనికి జాతకంలో ఉన్నటువంటి గ్రహగతులు కూడా జత చేసుకుని అప్పుడు మనం ఫలితాన్ని అన్వయించుకోవాలి. ఇప్పటిదాకా చెప్పబడినటువంటివి ఈ సంవత్సరంలో రాబో శుభకృతునామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితములు ఏ విధంగా ఉంటాయి, గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, దాని ద్వారా ఏ విధంగా ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేటటువంటి విషయంగా చెప్పబడింది. ఇందులో శుభస్థానములో ఉన్నటువంటి వారు ఆనందమును పొంది, అశుభస్థానములో ఉన్నటువంటి వారు మానసికంగా కుంగిపోయేటటువంటి అవకాశం ఏమీ అవసరం లేదు. భగవదారాధన చేత మరియు మీ పట్టుదల కృషి చేత సకల విజయములు సాధిస్తారు. వేదం సర్వమధీయతః అని శాస్త్రం. వేదములో చెప్పబడినటువంటి విధులు ఎవరైతే చక్కగా నిర్వర్తిస్తుంటారో వారికి నవగ్రహముల యొక్క ఈతి బాధలు తగ్గుతాయిట. అంటే వేదం చెప్పబడినటువంటి భగవదారాధన నిత్యం ఏదో విధంగా భగవంతునికి అర్చన చేస్తుండాలి. న్యాసపూర్వకం జపహోమార్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామః అని శాస్త్రం. భగవంతుణ్ణి ఏదో విధంగా వేదం చెప్పినట్టుగా ఆరాధన చేయమన్నారు. అందులో జపం అంతసేపు కూర్చొని చేయలేనండి. హోమ పోనీ ఎవరి చేతనో హోమాదులు చేయించాలంటే నా దగ్గర అంత ధనం లేదండి. అభిషేక పోనీ అభిషేకం చేయించండి, అది కుదరకపోతే దానికి అవకాశం లేదండి. విధిం వ్యాఖ్యాస్యామః వేటికి అవకాశం లేకపోతే పుణ్యక్షేత్రాలు సందర్శించడం, దానికి కూడా అవకాశం లేకపోతే హాయిగా ఇంటిదందే కూర్చుని భగవంతుడి యందు మనస్సుని లగ్నం చేసి రోజు ఒక 108 సార్లు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం గణపతగే నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని ఎవరెవరి ఇష్టదేవత ఎవరెవరికైతే ఉన్నారో ఆ ఇష్టదేవతా నామస్మరణ చేసి భగవంతుడి యందు దీపారాధన చేసి మీ పనులు చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా విజయవంతంగా చాలా ఎంతో ఆనందంగా సంవత్సరం అంతా కూడా గడుస్తుంది. అలానే 12 రాసుల వారికి అందరికీ కూడా భగవద్బంధువులకి అందరికీ కూడా TV1, తెలుగు 1 మరియు భక్తి1 ఛానల్ తరఫున నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా చక్కటి శుభ ఫలితాలు పొందాలని మరింత ఆనంద జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.